Hi, good morning children. Today we're discussing about the sixth lesson, Rocks and Minerals. This is the title of the lesson, Rocks and Minerals. All of you open page number 61 in textbook. Open first. Look at the picture here. Do you observe what are these? These are the mountains, mountain stones these are. And these are very precious gems. Okay, these are the stones, small stones and gems, pebbles and mountains. These are all comes from rocks. రాక్స్ అంటే ఏంటి? రాళ్ళు నుండే ఇవన్నీ కూడా తయారవుతాయి. ఏమేంటి? మౌంటైన్స్, స్టోన్స్, పెబల్స్, జెమ్స్ మీన్స్ వాల్యుబుల్ ప్రీషియస్ స్టోన్స్. ఇన్ అవర్ ఆర్నమెంట్స్ we use the gems like this. Okay. Today we're discussing about the different types of rocks and how they are formed. What are the uses of their rocks? We're discussing about it. Let us now learn about the different types of rocks and the minerals that make up these rocks. Okay. All these are coming from the rocks. Mountains and stones, pebbles, gems are made up of rocks only. Okay. What are rocks? Rocks are solid mineral substances found on the surface of the earth. మన ఎర్త్ మీద ఉన్న సాలిడ్ మినరల్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? దాంట్లోని సమ్ కెమికల్స్ అవి ఉంటాయి, మినరల్స్. దానివలన అవి ఒక్కొక్క డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ది మినరల్స్ అండ్ ది స్ట్రక్చర్స్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ వాల్యూస్. ఓకే, సపోజ్ దిస్ ఈస్ ద chalk is also the one of the rock material. Okay, so this chalk piece is also the one of the rock material. Rocks are solid mineral substances found on the surface of the earth. Many metals and minerals are obtained from rocks నుంచి మనకి చాలా మెటల్స్ కానీ మినరల్స్ కానీ మనకి వస్తున్నాయి. మెటల్స్ ఏంటి? ఐరను, తర్వాత గోల్డ్, ఇవన్నీ కూడా మనకి భూమిలో ఉన్న మన ఎర్త్ సర్ఫేస్ లోపల ఉన్న రాక్స్ నుంచే మనం వాటిని తీసుకుంటున్నాం. గోల్డ్ కానీ, లేకపోతే సిల్వర్ కానీ, లేకపోతే ఐరన్, కోబాల్టు, నికెల్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కడ నుండి వస్తున్నాయంటే భూమి ఎర్త్ సర్ఫేస్ లోపల ఉన్న రాక్స్ నుంచే మనం వాటిని గ్యాదర్ చేస్తున్నాం. దీస్ మినరల్స్ ఆర్ మనం ఎర్త్ లేయర్స్ చెప్పుకునేటప్పుడు టాప్ సాయిల్, సబ్ సాయిల్ అండ్ సబ్ సాయిల్ చెప్పుకునేటప్పుడు మనం మినరల్స్ అన్నవి సబ్ సాయిల్లో ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, టాప్ సాయిల్, సబ్ సాయిల్, బెడ్ రాక్, 3 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఆర్ దేర్ అని చెప్పుకున్నాము. ఆ లేయర్స్ లోపల మనకి ఎక్కడ మీ మినరల్స్ కానీ మెటల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఫౌండ్ మనం గ్యాదర్ చేస్తున్నాం అంటే సబ్ సాయిల్ నుండి మనం తీసుకుంటున్నాం. ఓకే, rocks are solid mineral substances found on the surface of the earth. Many metals and minerals are obtained from rocks నుంచి చాలా మెటల్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. మనం ఐరన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కూడా మనకి రాక్స్ నుంచే మనం గ్యాదర్ చేస్తాం వాటిని. టైప్స్ ఆఫ్ రాక్స్. The action of wind and rain affects the formation of rocks. మనకి రాక్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయంటే విండ్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, లేకపోతే రెయిన్ వర్షాల ద్వారా వాటి యొక్క రియాక్షన్ వలన, వాళ్ళ యొక్క యాక్షన్ వలన మనకి ఈ రాక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ద యాక్షన్ ఆఫ్ విండ్ అండ్ రెయిన్ అఫెక్ట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ రాక్స్. డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ ఫార్మ్, రాక్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ 3 మెయిన్ టైప్స్. అవి ఆ యాక్షన్ ఏ విధంగా అవ్వింది, అవి ఎలా ఫామ్ అవ్వాయి అన్న దాన్ని బట్టి మనకి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ igneous rocks. Okay. Second one is the sedimentary rocks.
And third one is the metamorphic rocks. Metamorphic rocks. Okay. These are the three types of rocks. Based on the structure, how they are formed, the material of the rocks. These are all involved in the types of rocks. These are three types of rocks mainly: igneous rocks, sedimentary rocks, and metamorphic rocks. Okay. The action of wind and rain affects the formation of rocks. The wind, rain యొక్క ఎఫెక్ట్ వలన మనకి రాక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అంటే బాగా ఎక్కువ గాలి వాన వచ్చేసినప్పుడు ఏమవుతుంది, లేకపోతే తుఫాన్లు వచ్చి వరదలు గట్రా వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ రివర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ నుండో సాయిల్ అంతటిని తెచ్చేస్తుంటాయి. అంటే దాని వాటర్ ఎక్కువ ఫ్లో అవ్వడం వలన ఎక్కడెక్కడ ఉన్న సైడ్స్ ఉన్న సాయిల్ అంతటిని కూడా తెచ్చేసి ఒక దగ్గర గ్యాదర్ చేసేస్తాయి, మ్యాట్లు వేసేస్తుంటాయి. మనకి రాజమండ్రి బ్రిడ్జ్ దాటేటప్పుడు చూడండి, మధ్య మధ్యన ఆ నీళ్ళ మధ్యలోని ల్యాండ్ సాయిల్ ల్యాండ్ అన్నది ఉంటుంది మధ్య మధ్యన నీళ్ళ మధ్య. అలాంటిదంతా కూడా ఈ రివర్స్ అన్నీ కూడా ఈ ఎక్కువ సాయిల్ని తీసుకొచ్చి ఎక్కడన్నా ఒక దగ్గర స్టోర్ చేసేయడాన్ని దాన్ని అలా ఫామ్ అవుతాయి. అలాగే ఈ రాక్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే విండ్ రెయిన్ ఎఫెక్ట్ వలన రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ ఫామ్, రాక్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ 3 మెయిన్ టైప్స్. అవి ఏ విధంగా ఫామ్ అయ్యాయి అన్న దాన్ని బట్టి అవి ఎలాగ ఉన్నాయి 3 టైప్స్ కింద డివైడ్ చేసాం: igneous rocks, sedimentary rocks, and metamorphic rocks. First we are discussing about the igneous rocks. Igneous means fire. Igni means in Latin word, this is the Latin word ignis means fire అంటే మన్నడం. ఫైర్ అంటే అగ్గి, మనం అగ్గి ఉంటుంది కదా, అగ్గి ఏమవుతుంది అలా బర్న్ అవుతుంటుంది కదా, అలా. ఇగ్నిస్ మీన్స్ ఫైర్ అంటే ఇవి ఫైర్ అవ్వడం వలన ఏర్పడ్డ రాక్స్ అని చెప్తున్నాం. లాటిన్, దిస్ ఈస్ ద ఇగ్నిస్ ఈస్ ద లాటిన్ వర్డ్. దిస్ ఈస్ ద లాటిన్ వర్డ్. ఇన్ అవర్ సైన్స్ అండ్ ఎనీథింగ్ మెయిన్లీ లాటిన్ అండ్ గ్రీక్ వర్డ్స్ ఆర్ యూజ్డ్. ఓకే, ఇన్ ద నామెన్క్లేచర్. ఇగ్నిస్ మీన్స్ ఫైర్. ఇగ్నిస్ అంటే ఫైర్ అవ్వడం. అంటే చూడండి, ద మోల్టెన్ రాక్ ఇన్సైడ్ ఏ వాల్కనో ఈజ్ కాల్డ్ మ్యాగ్మా. When a volcano erupts, the magma that rises to the surface and flows out is called lava. When the magma or lava cools, it hardens to form igneous rocks. Okay, first మనం igneous rocks గురించి చెప్పుకుంటాం. చూడండి, igneous rocks అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయి. మనకు ఆల్రెడీ వాల్కనోస్ అన్నవి ఏంటన్నది తెలుసు. వాల్కనోస్ ఏంటి, అగ్నిపర్వతం. అంటే దాని లోపల సపోజ్ దిస్ ఈస్ ద వాల్కనో. వాల్కనో ఏమవుతుంది, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు పోయాక కట్ట ఏం చేస్తుంది అంటే అది బర్స్ట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, దీని లోపలంతా కూడా లిక్విడ్ రాక్ అన్నది ఉంటుంది. ఇది లిక్విడ్ మోల్టెన్ రాక్. మోల్టెన్ రాక్ అంటే మరుగుతూ ఉంటుంది. మోల్టెన్ రాక్ అన్నది అంటే అది మనకి ఏమవుతుంది, మనం స్టవ్ మీద వాటర్ పెట్టేసి ఇచ్చేస్తుంటే ఇలా ఎక్కువసేపు స్టవ్ మీద వాటర్ పెట్టేసి మరగనిచ్చామనుకో, అదేమవుతుంది, పొగలు కక్కుతా ఇలా ఇలా ఆవిరిలు వచ్చేస్తూ ఉంటాయి కదా, వాటర్ వేపర్ వచ్చేస్తాయి. అలాగే దీని లోపల లిక్విడ్ సబ్స్టెన్సెస్, రాక్ అన్నది లిక్విడ్ సబ్స్టెన్సెస్ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా అంటే డ్యూ టు ద సబ్స్టెన్సెస్ రియాక్షన్స్ వలన ఏమవుతుందంటే అది ఎప్పుడు కూడా బర్న్ అవుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది. కావడం వలన ఇక్కడ అంతా కూడా వాటర్ వేపర్ అదంతా ఫామ్ అవుతుంది. ఈ మోల్టెన్ రాక్ ఒక్కొక్క స్టేజ్ అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎరప్ట్ అయిపోతుంది. అంటే దీంట్లో ఉన్న లిక్విడ్ సబ్స్టెన్స్ అంతా కూడా ఇక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ రాక్ విడిపోయి, అవుటర్ సైడ్ ఆఫ్ ది రాక్ విడిపోయి ఏమవుతుందంటే ఈ మోల్టెన్ అంతా కూడా ఈ లిక్విడ్ సబ్స్టెన్స్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ లోపల ఉన్న ఈ లిక్విడ్ సబ్స్టెన్సెస్ని ఏమంటామంటే దీని లోపల అంటే రాక్, మన మౌంటైన్ లోపల ఉన్నదాన్ని మ్యాగ్మా అంటాం. మ్యాగ్మా. ఎప్పుడైతే ఇది ఈ వాల్కనో ఎరప్ట్ అవ్వి ఈ లిక్విడ్ సబ్స్టెన్స్ బయటకు వచ్చేస్తుందో దాన్ని లావా అంటాం. లావా. ఐడెంటిఫై ద డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ దిస్ లిక్విడ్ సబ్స్టెన్స్. ఇన్సైడ్ ద వాల్కనో ఈజ్ నోన్ యాజ్ ద మ్యాగ్మా. అండ్ when the volcano is erupted, the outside the lava which is the liquid substance which is come outside the volcano is known as the lava. Okay,
ఈ లావా ఏమవుతుందంటే లావా వచ్చేసాక బయటకు వచ్చేస్తుంది, ఇలాగా ఇలా అటు ఇటు స్ప్రెడ్ అయిపోతుంది, ఇటు నుండి స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఈ ఎర్త్ సబ్స్టెన్స్ మీద, ఈ ఎర్త్ సర్ఫేస్ మీద ఈ లావా బయటకు వచ్చేసిన లావా ఇదంతా కూడా ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఆ ఫ్లో అయిపోయింది కొంచెం టైం పోయిన తర్వాత అదంతా కూడా కూల్ అయిపోయి గట్టిగా ఫామ్ అయిపోతుంది. అంటే మనకి ఏమవుతుంది, క్యాండిల్ చూడండి, క్యాండిల్ మనం బర్న్ చేస్తున్నాం, క్యాండిల్ని బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ క్యాండిల్లో యొక్క వ్యాక్స్ అంతా కూడా లిక్విడ్ సబ్స్టెన్స్ కింద ఫామ్ అయిపోయి కిందకి ఫ్లో వచ్చేస్తుంది. ఆ ఫ్లో అయిపోయి ఇదల్లా కూడా కొంతసేపు అయ్యాక ఒక 5 అంటే ఇలా బర్న్ అయ్యేటప్పుడు కిందకి ఒక డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ తర్వాత ఏమవుతుంది, కాసేపటికి ఆ లిక్విడ్ సబ్స్టెన్స్ అంతా కూడా సాలిడ్ ఫామ్ కింద మారిపోతుంది గట్టిగానే. అలాగే ఈ లావా కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఈ మన ఎయిరు దీనివల్ల ఏంటంటే మనం సరౌండింగ్లో ఉన్న ఎయిర్ అది దానివల్ల ఏమవుతుందంటే ఈ లావా అంతా కూడా కూల్ అయిపోయి సాలిడ్ సబ్స్టెన్స్ కింద ఫామ్ అయిపోతుంది. ఆ సాలిడ్ సబ్స్టెన్స్ అది ఫామ్ అయిన దాన్ని రాక్స్ని ఏమంటామంటే ఇగ్నియస్ రాక్స్ అంటాం. ఓకే, లావా ఈ వాల్కనో నుంచి వచ్చిన లావా కూలింగ్ అవ్వడం వలన బయటకు వచ్చేసి కూల్ అయిపోవడం వలన ఏర్పడిన రాక్స్ని ఇగ్నియస్ రాక్స్ అంటాం. ఓకే, the word igneous comes from the Latin word ignis, which means fire. The molten rock inside a volcano is called magma. Inside a volcano is known as the magma. When a volcano erupts, the magma that rises to the surface and flows out is called lava. When it comes out of the volcano is known as the lava. When the magma or lava cools, it hardens to form igneous rocks. కొంతసేపటికి ఏమవుతుంది, ఈ లోపల ఉన్న వాల్కనో ఎరప్ట్ అయిన తర్వాత లోపల ఉన్న మ్యాగ్మా కూడా కొంతసేపటికి కూల్ అయిపోతుంది. అలాగే బయట ఉన్న లావా కూడా కూల్ అయిపోతుంది. ఈ మ్యాగ్మా కానీ లావా కానీ కూల్ అయిపోయింది ఏర్పడిన సాలిడ్ సబ్స్టెన్స్ని ఏమంటామంటే ఇగ్నియస్ రాక్స్ అంటాం. లుక్ అట్ ద పిక్చర్ హియర్. ఇన్ ద అప్పర్ పిక్చర్, దిస్ ఈజ్ ద molten lava which flows on the earth surface. దిస్ ఈజ్ ద molten lava అంటే బాగా ఫైర్ అవుతూ ఉంది, బయటకు వచ్చేసి ఫైర్ అవుతూ ఉంది. అది కొద్దిసేపు పోయాక, కొంతకాలం పోయాక, కొన్ని సంవత్సరాలు పోయాక అది ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది, కూల్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. ఆ గట్టిగా అయిపోయి సాలిడ్ సబ్స్టెన్స్ కింద అంటే రాక్స్ కింద ఫామ్ అవుతుంది. ఆ రాక్స్ని ఇలా ఉంటాయి, అప్పుడు ఆ కూల్డ్ లావా అన్నది ఇలా ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఇగ్నియస్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. మళ్ళీ ఇగ్నియస్ రాక్స్ అనేవి based on their formation and their structure, they are classified into, these igneous rocks are classified into 4 types. Okay, these are classified into 4 types. Okay, igneous rocks are 4 types. First one is the granite. Second one is the basalt. And third one is the pumice. And fourth one is the obsidian. Okay, these are the 4 types of igneous rocks. Based on the formation of the igneous rocks, the igneous rocks are again divided into 4 types. First one is the granite. మన గ్రానైట్ అంటే ఆల్రెడీ తెలుసు, మనకి ఇంట్లో కూడా ఫ్లోరింగ్స్ కానీ లేకపోతే కిచెన్స్లోని స్లాబ్స్ కింద యూజ్ చేస్తారు. స్టవ్ కౌంటర్ ఉంటుంది కదా, దానికి గట్రా అంటే స్టవ్స్ పెట్టుకోవడానికి గట్రా స్లాబ్స్ యూజ్ చేస్తారు కదా, బల్లల కింద స్టవ్ బల్ల అంటాం. దానికి కానీ గ్రానైట్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే, లుక్ అట్ ద పిక్చర్ హియర్. This is the granite. It is very hard substance. How it is formed? Granite is formed when magma cools below the surface of the earth. Granite is a very hard rock. It is used as a building material. Granite is formed when magma cools below the surface of the earth. Magma అంటే ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాల్కనో లోపల ఉన్న మౌల్టెన్ రాక్ని మ్యాగ్మా అంటాం. ఎప్పుడైతే వాల్కనో ఎరప్ట్ అయిపోయిన తర్వాత, ఎరప్ట్ అయిపోయాక ఏమవుతుంది, లావా బయటకు వచ్చిన దాన్ని లావా అన్నాం. ఈ లావా ఇలా బయటకు ఫాలో అయిపోతుంది కదా,
అయినప్పుడు కొద్ది అమౌంట్ ఈ వాల్కనో లోపల కూడా కొద్ది అమౌంట్ ఉండిపోయింది. ఇది కొంతసేపటికి ఇది కూడా కూల్ అవుతుంది కదా, దాన్ని కూల్ అవ్వడం వల్ల ఏర్పడింది గ్రానైట్ ఏర్పడుతుంది. ఈ మ్యాగ్మా ఎర్త్ సర్ఫేస్ లోపల కూల్ అవుతే దాన్ని మ్యాగ్మా అంటాం. ఓకే, గ్రానైట్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ మ్యాగ్మా కూల్స్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. గ్రానైట్ ఈజ్ ఏ వెరీ హాట్ సబ్స్టెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ బిల్డింగ్ మెటీరియల్. ఇళ్లలోని ఫ్లోరింగ్స్ కానీ స్టవ్ కౌంటర్స్ కానీ యూజ్ చేస్తాం. అలాగే బెసాల్ట్, సెకండ్ వన్ ఈజ్ ద బెసాల్ట్. బెసాల్ట్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ లావా కూల్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ పైన కూల్ అవుతే, ఈ ఎర్త్ సర్ఫేస్ బయట కూల్ అవ్విన దాన్ని బెసాల్ట్ అంటాం. ఎక్కడ కూల్ అవుతే ఇది బెసాల్ట్ అవుతుంది. అదే ఇన్సైడ్ ద వాల్కనో కూల్ అవుతే దాన్ని ఏమంటాం? గ్రానైట్. ఓకే, ఈ బెసాల్ట్ దేనికి యూజ్ అవుతుందంటే, ఇట్ ఈస్ డెన్స్ అండ్ డార్క్ అండ్ హ్యాస్ ఫైన్ గ్రెయిన్స్. ఇది చాలా డెన్సీగా ఉంటుంది, చాలా దగ్గరగా ఇదైపోయి ఉంటుంది. అలాగే చాలా డార్క్గా ఉంటుంది, వెరీ డార్క్ కలర్. అండ్ హ్యాస్ మెనీ ఫైన్ గ్రెయిన్స్, చిన్న చిన్న గ్రెయిన్స్ కింద, అంటే చిన్న చిన్న రేణువుల కింద ఉంటుంది దీని లోపల. ఇది గ్రానైట్ అన్నది వెరీ హాట్ సబ్స్టెన్స్. నెక్స్ట్ ప్యూమైస్. Pumice is formed when the lava cools quickly with a lot of air trapped within it. It has many holes in it, which makes it very light and helps it to float. ఎప్పుడైతే లావా బయటకు వచ్చేసిందో, ఈ వాల్కనో ఎరప్ట్ అయిన తర్వాత లావా బయటకు వచ్చేసిన తర్వాత ఈ బయటను ఫ్లో అయ్యేటప్పుడు ఎక్కువ గాలి వేసింది అనుకో, బాగా ఎక్కువగా గాలి వచ్చేసింది, విండ్ ఎక్కువ వస్తుంది. విండ్ ఎక్కువ రావడం వలన ఏమవుతుందంటే, ఈ లావా ఆ విండ్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసుకుని అది వేగా కూల్ అయిపోతుంది. ఆ కూల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ లావా మధ్యలోని ఎయిర్ అన్నది ట్రాప్ అయిపోయింది. ఆ ట్రాప్ అయిపోవడం వలన దీంట్లోని చిన్న చిన్న హోల్స్ కింద ఫామ్ అవుతుంది దాంతోని. లుక్ అట్ ద పిక్చర్. దిస్ ఈజ్ హ్యావింగ్ సమ్ హోల్స్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ వెరీ లైట్ అండ్ ఫ్లోట్ ఇన్ వాటర్. అది కూడా ఫ్లోట్ అవుతుంది, వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే, మనకి ఇది కాస్మెటిక్స్ వాటికి యూజ్ చేస్తారు. మనకి ఏంటంటే స్క్రబ్బర్స్ కింద అలా యూజ్ చేస్తారు ఈ ప్యూమాస్ని. ప్యూమాస్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ద లావా కూల్స్ క్విక్లీ విత్ ఏ లాట్ ఆఫ్ ఎయిర్ ట్రాప్డ్ విత్ ఇన్ ఇట్. అంటే ఎప్పుడైతే లావా బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కువగా విండ్ తగలడం వలన, విండ్ ఎక్కువ విండ్ని అబ్జర్వ్ చేసేసుకొని ఎక్కువగా ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. కూల్ అయిపోవడం వల్ల ఏర్పడింది ఏమంటే ప్యూమైస్. దాంట్లోనే అంటే చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. తర్వాత ఒబ్సిడియన్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ బై ర్యాపిడ్ కూలింగ్ ఆఫ్ లావా బట్ హ్యాస్ స్మూత్ అండ్ గ్లాసీ అపీరియన్స్. ఒబ్సిడియన్ అన్నది కూడా మనకి ఏంటంటే చాలా ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. కాకపోతే ఇదేమో చాలా స్మూత్గా గ్లాసీగా ఉంటుంది, అంటే షైనింగ్గా ఉంటుంది. మనకి గ్లాస్ చూస్తే చూడండి ఎలాగా, సో అది ఎలాగో కనిపిస్తుంది, మనకి చాలా షైనీగా కనిపిస్తుంది. అలాగే ఇది కూడా, ఈ ఒబ్సిడియన్ అన్నది కూడా చాలా ఫాస్ట్గా కూల్ అయిపోయిన లావా ఫామ్ అయ్యి, బట్ ఇట్ హ్యాస్ స్మూత్ అండ్ గ్లాసీ అపీరియన్స్. ఇట్ ఈస్ బ్లాక్ ఆర్ డార్క్ ఇన్ కలర్. చాలా బ్లాక్ కలర్లో కానీ డార్క్ కలర్లో కానీ ఉంటుంది ఒబ్సిడియన్ అన్నది. లుక్ అట్ ద పిక్చర్ హియర్. దిస్ ఈజ్ ద గ్రానైట్ అండ్ దిస్ ఈజ్ ద బెసాల్ట్ and this is the pumice and this is obsidian. Granite is formed when the magma cools beneath the earth surface. Earth surface కిందన magma కూల్ అవ్వడం వలన గ్రానైట్ ఏర్పడుతుంది. ఎర్త్ సర్ఫేస్ బయటన లావా కూల్ అవ్వడం వలన బెసాల్ట్ ఏర్పడుతుంది. ఓకే, ప్యూమైస్ అన్నది లావా ఎక్కువగా ఎయిర్ని ట్రాప్ చేసేసుకుని, ఎక్కువ ఎయిర్ని ట్రాప్ చేసేసుకోవడం వలన క్విక్గా కూల్ అయిపోయిన ఫాము. ఇట్ హ్యాస్ వెరీ లైట్ వెయిట్. And this is the obsidian. Obsidian is also very rapid cooling. Okay, చాలా ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద igneous rocks. నెక్స్ట్ వన్ ఈజ్ ద sedimentary rocks. సెడిమెంట్ మీన్స్ స్టోర్ అవ్వడం, ఒకదాని మీద ఒకటి పైలప్ అవ్వడం. ఇప్పుడు చూడండి, మనం బుక్స్ ఇలా ఒకదాని మీద ఒక బుక్ ఎలా పెట్టుకుంటాం కదా, అలా దీన్ని సెడిమెంటేషన్ అంటాం. ఒకదాని మీద ఒకటి పైలపడం అంటే సెడిమెంట్, అంటే కిందకి వచ్చేసి ఒక దగ్గర ఉండడం. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద సెడిమెంటరీ రాక్స్.
సెడిమెంటరీ రాక్స్ అనేది ఏ విధంగా ఏర్పడతాయంటే ఎయిర్ వల్ల కానీ విండ్ వలన కానీ లేకపోతే వాటర్ రెయిన్స్ అంటే వరదలు గట్రా వచ్చినప్పుడు గట్రా ఏమవుతుందండి ఎక్కువ అమౌంట్లో సాయిల్ని కానీ రాక్స్ కానీ పెబల్స్ కానీ అన్నిటిని కూడా కొట్టుకొచ్చేస్తుంటాయి. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం గోదావరి రివర్లోనే అలాగే ఉంటుంది అని చెప్పి. అలా అప్పుడు ఏమవుతుంది రివర్స్లో కానీ లేకపోతే ఓషన్స్లో కానీ సముద్రాల్లో కానీ కూడా ఎక్కువ అమౌంట్లోని ఈ సాయిల్ కానీ ఈ శాండ్ కానీ వచ్చేయడం వల్ల ఏమవుతుందండి ఫస్ట్ ఒకసారి ఇలా ఎక్కువ కొట్టుకొచ్చేసింది, అది ఒక లేయర్ కింద ఫామ్ అయిపోయింది ఎర్త్ సర్ఫేస్ మీద వాటర్లో. అది రివర్స్లో కానీ లేకపోతే మన ఏంటి ఓషన్స్లో కానీ సముద్రాల్లో కానీ రివర్స్లో కానీ ఎందులో అన్నా సరే వాటర్ ద్వారా కానీ విండ్ ద్వారా కానీ ఈ సాయిల్ అంతా కొట్టుకొచ్చేసి ఇలాగా లేయర్స్ కింద ఫామ్ అయిపోతుంది. ఫస్ట్ ఇది లేయరే ఫామ్ అయింది, తర్వాత ఇంకోసారి ఇంకో కొద్దిగా ఇలా ఫామ్ అయిపోయింది. ఇలా కొన్ని సంవత్సరాలు అవ్వేసరికి ఇది వచ్చేసిన ఈ మట్టి ఇదంతా కూడా ఇవి వాటర్తో గట్రా వచ్చిన మట్టి అంతా కూడా ఇలాగా సెడిమెంట్ అయిపోయి ఒకదాని మీద ఒకటి లేయర్ కింద ఫామ్ అయిపోయి ఇదంతా కూడా రాక్స్ కింద ఫామ్ అయిపోతుంది. ఈ మధ్య మధ్యలో ఒక్కోసారి చెట్లు కానీ యానిమల్స్ కానీ ఏమన్నా చనిపోయినా సరే లేకపోతే ఆ డెడ్ బాడీస్ గట్రా ఇంట్లో ఉండిపోయినా సరే అవి కూడా వీటి మధ్యలో పైలప్ అయి ఉండిపోతాయి. ఆ స్కిన్ సబ్స్టెన్సెస్ అంటే సాఫ్ట్ సబ్స్టెన్సెస్ అంతా కూడా మొత్తం డికంపోజ్ అయిపోయి ఈ హార్డ్ సబ్స్టెన్స్ అంతా కూడా ఈ రాక్స్ మధ్యలో ఈ లేయర్స్ మధ్యలోని దాని షేప్స్ని అన్నది ఇచ్చేసేస్తుంది. సపోజ్ స్టార్ ఫిష్ ఉంది, స్టార్ ఫిష్ అలా ఉండిపోయింది అనుకో, ఇలా ఫామ్ అయిపోతుంది అలా. ఓకే, ఇలా ఒకదాని మీద ఒకటి లేయర్స్ ఫామ్ అవ్వడాన్ని ఇలా ఓషన్స్లో కానీ రివర్స్లో కానీ ఇలాగా లేయర్స్ ఫామ్ అయిపోయి సెడిమెంట్ అయిపోయి అలా దాని నుండి ఈ రాక్స్ ఫామ్ అవ్వడాన్ని ఏమంటాం అంటే సెడిమెంటరీ రాక్స్ అంటాం. చూడండి, విండ్ అండ్ వాటర్ క్యారీ స్మాల్ బిట్స్ ఆఫ్ రాక్స్ ఇంటూ లేక్స్ అండ్ ఓషన్స్. విండ్ ద్వారా కానీ గాలి ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ చాలా చిన్న బిట్స్ ఆఫ్ రాక్స్ కానీ మట్టి కానీ ఇదంతా కూడా వచ్చేసి లేక్స్లో కానీ ఓషన్స్లో కానీ స్టోర్ అయిపోతుంటుంది. ద బిట్స్ ఆఫ్ రాక్స్ దట్ సెటిల్ ఆన్ ద ఓషన్ ఫ్లోర్ ఆర్ నోన్ యాజ్ సెడిమెంట్స్. వీటిని ఏమంటాం? సెడిమెంట్స్ అంటాం. ఏవైతే లేయర్స్ కదా చిన్న రాక్స్ కానీ సాయిల్ కానీ వచ్చేసి ఈ ఎర్త్ లేయర్ మీద స్టోర్ అయిపోయి ఉందో దాన్ని సెడిమెంట్ అంటాం. సపోజ్ మనం చూడండి వాటర్లోని ఇసుక వేసాం, శాండ్ వేసాం, ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకుని శాండ్ వేసాం అనుకోండి. ఆ శాండ్ కొద్దిసేపటికి ఏమవుతుంది అదంతా కూడా ఈ ఎర్త్ సర్ఫేస్ అంటే కిందకి ఈ గ్లాస్ యొక్క కిందకి అదంతా కూడా వచ్చేసి పైలప్ అయిపోవడం గట్టిగా ఉండిపోతుంది అడుగుని. ఆ ఉండిపోవడం వలన ఏమంటుంది దాన్ని సెడిమెంటేషన్ ప్రాసెస్ అంటాం. ఆ సెడిమెంటేషన్ ప్రాసెస్ అన్నది కూడా ఇక్కడ యూజ్ అవుతుంది ఈ సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అవడంలో. ఈ విండ్ ద్వారా కానీ రెయిన్ ద్వారా కానీ వచ్చిన ఈ మాలిక్యూల్స్ అన్నీ అంటే సర్ఫేస్ అనే సాయిల్ కానీ రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి లేయర్స్ కింద ఫామ్ అయిపోయి సెడిమెంటేషన్ ప్రాసెస్ ద్వారా అది రాక్స్ కింద ఫామ్ అయిపోతుంది. Sedimentary rocks are formed when layers of sediments pile up over thousands of years and harden. ఇవంతా సెడిమెంటరీ రాక్స్ అనే ఫామ్ అవ్వడానికి 1000 years వేల సంవత్సరాలు పడుతుంది. మనం ఎప్పుడో మన తర్వాత ఇప్పుడు సపోజ్ మన ముత్తాతలు ఎప్పుడో గాంధీజీ వాళ్ళ కాలంలో ఉందనుకో, వాళ్ళ కాలంలో ఫామ్ అయింది. తర్వాత ఎన్నో వేల సంవత్సరాల తర్వాత మనం ఇచ్చేస్తాం. అవి మనం ఆ రాక్స్ని మనం గ్యాదర్ చేయగలుగుతాం. Sometimes the remains of plants or animals get trapped between the sediments. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ లేయర్స్ మధ్యన ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఈ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏమన్నా కూడా వచ్చి అలా వాటర్ తోటి విండ్ తోటి కొట్టుకొని వచ్చేసి వీటి మధ్యలో స్టోర్ అయిపోయి ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ స్కిన్ అది అలాంటి సాఫ్ట్ సబ్స్టెన్స్ అంతా కూడా పాడైపోతుంది, అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ బోన్స్ అవి హార్డ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది ఈ రాక్స్ మధ్య అలా ఉండిపోదు. ఆ ఉండిపోయింది ఏమంటారంటే sometimes the remains of plants or animals get trapped between the sediments. The soft parts of the dead organism rot away with time, while the hard parts leave behind an impression on the rock. Such impressions are called fossils. అలాగా ఎప్పుడైతే ఈ బోనీ సబ్స్టెన్సెస్ అవి ఉండిపోయి చిన్న
ఇలా ఫామ్ అయ్యాయో దాన్ని ఏమంటాం అంటే ఆ ఇంప్రెషన్స్ని అంటే ఆ ఆధారాలను ఏమంటాం ఫాజిల్స్ అంటాం. చూడండి ఇక్కడ సపోజ్ ఇలాగా 1 by 1 ఇలా లేయర్ కింద ఫామ్ అయిపోయి ఇవన్నీ కూడా డిఫరెంట్ లేయర్స్ 1000 years తర్వాత ఇలా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఈ మధ్యలో ఎప్పుడన్నా ఈ యానిమల్స్ ఏమన్నా కానీ ఉండిపోయినప్పుడు అయితే వాటిల్లోని ఒక లేయర్ ఇలాగ కనిపిస్తుంది, దాంట్లో ఫాజిల్స్ అంటాం, ఫాజిల్స్. ఓకే, అయితే ఈ సెడిమెంటరీ రాక్స్ అన్నవి మళ్ళీ ఇవి 5 types కింద ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇగ్నియస్ రాక్స్ 4 types చెప్పుకున్నాం కదా, అలాగే ఇది సెడిమెంటరీ రాక్స్ 5 types. ఫస్ట్ వన్ ఈజ్ ద 5 types కాదు 4 types, సారీ. ఫస్ట్ వన్ ఈజ్ ద శాండ్ స్టోన్. This is the formation of the sedimentary rock with the sand. అలాగే ఇసుక కొట్టుకొని వచ్చి ఒక దాని మీద ఒకటి ఫామ్ అవ్వడం వలన లేయర్ ఫామ్, ఆ స్టోన్ ఫామ్ అవడాన్ని శాండ్ స్టోన్ అంటాం. చూడండి, శాండ్ స్టోన్ ఈజ్ ఎ సాఫ్ట్ స్టోన్ ఫార్మ్డ్ ఫ్రమ్ శాండ్ పార్టికల్స్ వలన ఫామ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజువల్లీ ఎల్లో, రెడ్ ఆర్ పింక్ ఇన్ కలర్. ఇది ఎల్లో కలర్లో కానీ, రెడ్ కలర్లో కానీ, పింక్ కలర్లో కానీ ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఉంది కదా, ఆ రెడ్ ఫోర్ట్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్ ఆ స్టోన్ ఎక్కడ నుండి వస్తుందంటే ఈ శాండ్ స్టోన్ నుండే వచ్చింది ఆ రెడ్ కలర్. అదేవిధంగా జైపూర్ని పింక్ సిటీ అంటాం. అక్కడ పింక్ లేయర్ అంటే పింక్ స్టోన్స్ యూజ్ చేసి అక్కడ ఇవి అన్నీ కడతారు. ఆ పింక్ కలర్ కూడా దీని డ్యూ టు ద శాండ్ స్టోన్. ఓకే, శాండ్స్టోన్ ఈజ్ ఏ సాఫ్ట్ స్టోన్ ఫార్మ్డ్ ఫ్రమ్ శాండ్ పార్టికల్స్ ఒకదాని మీద ఒకటి అలా లేయర్స్ పై ఏర్పడిన స్టోను. దీనివల్ల ఏమవుతుందంటే ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, పింక్ కలర్ కానీ వస్తుంది ఆ శాండ్ స్టోన్ అనేది. నెక్స్ట్ లైమ్ స్టోన్. సెకండ్ వన్ ఈజ్ ద లైమ్ స్టోన్. Limestone is made up of fine soft grains and contains minerals such as calcium along with animal shells. Chalk is one of form of limestone. అంటే ఇది ఏమవుతుందంటే చాలా ఫైన్ చిన్న సాఫ్ట్గా గ్రెయిన్స్ కింద ఏర్పడిన మినరల్స్ తోటి ఫామ్ అవుతుంది లైమ్ స్టోన్ అనేది. మనం ఆల్రెడీ చెప్పుకుంటాం కొన్ని యానిమల్స్ యొక్క అవుటర్ లేయరు కాల్షియంతో తయారై ఉంటుంది. సపోజ్ నత్తగుల్లలు ఉన్నాయనుకోండి, ఆ నత్తగుల్లల పైన అవుటర్ లేయర్ ఏముంటుంది, అదంతా కూడా హార్డ్ సబ్స్టెన్సెస్, అదంతా కూడా కాల్షియంతో మేడపై ఉంటుంది. అలాగే అలాంటి వాటితో ఏర్పడిన యానిమల్ షెల్స్ తోటి, కాల్షియంతో ఉన్న యానిమల్ షెల్స్తో ఏర్పడిన లైమ్ స్టోన్ అంటాం. ఈ చాక్ కూడా వన్ ఆఫ్ ది లైమ్ స్టోన్. నెక్స్ట్ షేల్ ఈజ్ మేడప్ ఆఫ్ క్లే ఆన్ మడ్ పార్టికల్స్ పైల్డ్ అప్ ఇన్ లేయర్స్. థర్డ్ వన్ ఈజ్ ద షేల్. శాండ్ స్టోన్ అన్నది శాండ్ వలన ఫామ్ అవుతుంది, ఇసుక బండిల్స్ లేయర్స్ కింద ఫామ్ అవుతుంది. లైమ్ స్టోన్ అన్నది కాల్షియం ద్వారా ఫామ్ అవుతుంది. ఓకే, షేల్ అనేది సాయిల్ క్లే కానీ, క్లే అంటే మట్టి, బురద మట్టి అంటాం కదా, అలాగే క్లే మరియు మడ్ పార్టికల్స్. మడ్ అంటే ఏంటి, బురద. క్లే అంటే మట్టి, బురద. అలాగా మట్టి బురద కొట్టుకొచ్చేసి అవి అలా లేయర్స్ కింద ఫామ్ అవ్వడాన్ని ఏమంటాం అంటే షేల్. అది ఆ లేయర్ని ఏమంటాం షేల్ అంటాం. షేల్ ఈజ్ మేడప్ ఆఫ్ క్లే అండ్ మడ్ పార్టికల్స్ పైల్డ్ అప్ ఇన్ లేయర్స్. నెక్స్ట్ కాంగ్లోమెరేట్ ఈజ్ మేడప్ ఆఫ్, ఫోర్త్ వన్ ఈజ్ ద కాంగ్లోమెరేట్. Identify the pronunciation on this. Conglomerate is made up of coarse grains formed from pebbles and gravel. Pebbles అంటే ఏంటి, చిన్న చిన్న గులకరాళ్ళు కానీ, లేకపోతే గ్రావెల్ అంటే చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా లేయర్స్ కింద ఫామ్ అవ్వడం వల్ల ఏర్పడింది కాంగ్లోమెరేట్. ఓకే, పెబల్స్ అంటే చిన్న చిన్న గులకరాళ్ళు అలాంటివన్నీ ఫామ్ అవ్వడం. ఇట్ ఈజ్ యూజువల్లీ గ్రే ఆర్ ఆరెంజ్ ఇన్ కలర్. ఇది గ్రే కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ ఉంటుంది కాంగ్లోమెరేట్ అని. చూడండి, లుక్ అట్ ద పిక్చర్. దిస్ ఈజ్ ద శాండ్ స్టోన్. శాండ్ స్టోన్ ఈజ్ వెరీ సాఫ్ట్ పార్టికల్స్, సాఫ్ట్ స్టోన్.
same made up of with sand only. And next one is the limestone. Limestone is made up of the calcium. The animal's outer layers having calcium. That calcium is used to form this layer stone. Next one is the shale. Shale is made up of with the clay and mud particles. And conglomerate is made up of pebbles and gravels. Due to the composition of pebbles and gravels, this is the conglomerate. This, look at the picture. In this also we are observing some pebbles. Okay, these are the 4 types of sedimentary rocks. Sedimentary rocks. And next, third one is the metamorphic rocks. Third formation is the metamorphic rocks. Metamorphic rocks are formed by change in the structure of sedimentary rocks or igneous rocks. Igneous rocks లో కానీ sedimentary rocks లో కానీ వాటిలో స్ట్రక్చర్లో గట్రా చేంజ్ జరగడం వలన, అంటే అవి అలా చేంజ్ అవ్వడం వలన, ఫార్మేషన్ చేంజ్ అవ్వడం వలన ఏర్పడేవి ఏంటంటే మెటామార్ఫిక్ రాక్స్. ద వర్డ్ మెటామార్ఫిక్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ మెటా అండ్ మార్ఫ్. Meta, this is the Greek word. In the igneous means Latin word. Meta and morph, which means change in form. Meta and morph means change in form. దాని యొక్క రూపం మారిపోవడం, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారిపోవడాన్ని ఏమంటారంటే మెటామార్ఫ్ అంటాం. ఆ మెటామార్ఫిక్ రాక్స్ అన్నవి ఏమంటే సెడిమెంటరీ రాక్స్ కానీ ఇగ్నేషియస్ రాక్స్ కానీ వాటి యొక్క ఫామ్ చేంజ్ అవ్వడం వల్ల ఏర్పడినవి మెటామార్ఫిక్ రాక్స్. ద వర్డ్ మెటామార్ఫిక్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్ మెటా అండ్ మార్ఫ్, విచ్ మీన్స్ చేంజ్ ఇన్ ఫామ్. మెటామార్ఫిక్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ హీట్ అండ్ ప్రెజర్ యాక్ట్ ఆన్ ఇగ్నియస్ రాక్స్ ఆర్ సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ మీద కానీ ఇగ్నియస్ రాక్స్ మీద కానీ హీటుని ప్రెజరు ఏర్పడడం వలన అవి చేంజ్ అవుతాయి, వాళ్ళ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవి మెటామార్ఫిక్ రాక్స్ కింద ఫామ్ అవుతాయి. ఇగ్నియస్ రాక్స్ కానీ సెడిమెంటరీ రాక్స్ కానీ వాటిలోనే ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ ఒకదానికి ఒకటి దగ్గర ఇది అయిపోవడం కానీ లేకపోతే హీట్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ అవి చేంజ్ అయిపోతాయి, వాళ్ళ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి మళ్ళీ అగైన్ 3 types. First one is marble. Marble also we use the word marble for flooring. Marble flooring or tiles అని అడుగుతాం కదా, marble. Okay, marble is formed from limestone. limestone చేంజ్ అవ్వడం వలన మార్బుల్ ఏర్పడుతుంది. limestone ఆల్రెడీ చెప్పుకున్నాం, కాల్షియం తోటి ఈ యానిమల్స్ యొక్క అవుటర్ లేయర్లో ఉన్న కాల్షియంతో ఏర్పడింది లైమ్స్టోన్. ఆ లైమ్స్టోన్ యొక్క స్ట్రక్చర్లో చేంజ్ రావడం వల్ల మార్బుల్ అన్నది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్వార్జైట్. Quartzite is formed from sandstone that is rich in mineral quartz. Sandstone లోని చేంజ్ జరగడం వలన ఏమవుతుంది, దీనిలోని శాండ్ ఏదైతే ఉందో అది అందులోని దాని స్ట్రక్చర్లో చేంజ్ అవ్వడం వలన అది కంపోజిషన్ మారిపోయి క్వార్జ్ అనే మినరల్ అని కలిగి ఉంటుంది. ఆ క్వార్జ్ ఉండడం వల్ల దాన్ని ఏమంటాం క్వార్జైట్. ఇన్ దిస్ quartzite we are observing the quartz, the mineral quartz. This is the change of sandstone is converted into quartzite. Next is the slate. Third one is the slate అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్లేట్ పలకలు మనం రాయడానికి యూజ్ చేస్తాం కదా. ఇన్ యువర్ ఎలిమెంటరీ స్టేజ్ we use the slates. These slates are formed from the shale. Already చెప్పుకున్నాం, shale is formed by the clay and mud particles. These clay and mud particles, the shape is changed into the slate. Shale is changed into the slate. Okay, look at the pictures. This is the
Marble is converted form of the sandstone. Do you observe this is the, in this we are observing some small grains like structures. And this is the quartz is made from the limestone, sandstone. Okay, quartzite is made from the sandstone. And third one is the slate is the coming from the shale. Okay, here we are having uses of rocks. Okay, just uses of rocks. These are all different types of rocks. Okay, granite. First one is the granite. Granite is used as a building material, especially for kitchen countertops. ఓకే, బిల్డింగ్ మెటీరియల్స్లో గ్రానైట్ని యూజ్ చేస్తాం. మెయిన్గా కిచెన్ కౌంటర్ అంటే స్టవ్ పెట్టుకుని స్లాబ్స్ ఉంటాయి కదా, దానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ బెసాల్ట్ అన్నది చూడండి, బెసాల్ట్ అనేది టు లే రోడ్స్ వేయడానికి యూజ్ చేస్తారట. బెసాల్ట్ మనం రోడ్లు వేసేటప్పుడు పెద్ద పెద్ద ఇంత రాళ్ళు నల్లగా కనిపిస్తాయి చూడండి, అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నాని, అవి బెసాల్ట్. ఓకే, ఈసారి ఎక్కడన్నా రోడ్స్ వేసేటప్పుడు చూడండి, అంటే మన ఈ లోపల కాదు, హైవేలు అవి వేసేటప్పుడు చూస్తాం కదా, అవి బెసాల్ట్. నెక్స్ట్ ప్యూమైస్ అంటే ర్యాపిడ్ కూలింగ్గా ఎయిర్ అన్నది ట్రాప్ అయి ఉంటుంది. లావాలో ఎయిర్ ట్రాప్ అయిపోయి ఫాస్ట్గా కూల్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ప్యూమైస్ ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ సచ్ యాజ్ లైట్ వెయిట్ కాంక్రీట్ బ్లాక్స్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ స్క్రబ్బర్ టు క్లీన్ ద బాడీ. లైట్ వెయిట్ కాంక్రీట్ బ్లాక్స్ దేనికి యూజ్ చేస్తామంటే వాటర్ మీద తేలి హౌసెస్ కట్టడానికి మనం ఈ ప్యూమైస్ అన్నది యూజ్ చేస్తాం. చాలామంది ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద వాళ్ళు రివర్స్లోని లేకపోతేనేమో ఓషన్స్లోని కూడా ఇళ్ళని కట్టుకుంటున్నాయి. అవి కట్టుకోవడానికి ఈ ప్యూమైస్ అన్నది యూజ్ అవుతుంది. అలాగే స్క్రబ్బర్, బాడీని క్లీన్ చేసుకునే స్క్రబ్బర్ కింద కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓబ్సిడియన్ యూజ్ టు మేక్ జ్యువెలరీ అండ్ ఆర్నమెంట్స్. ఆబ్సిడియన్ అనేది మనం ఆర్నమెంట్స్ అవి తయారు చేసుకోవడానికి గట్రా యూజ్ అవుతుంది. నెక్స్ట్ శాండ్స్టోన్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ మెటీరియల్. We already learn about Red Fort and Jaipur city. Okay, next conglomerate is used as a construction material and for decorative purposes కింద కూడా కాంగ్లోమరేట్ అనేది యూజ్ అవుతుంది. చూడండి చాలా వెరైటీగా ఉంది కదా ఈ స్టోన్, అందువల్ల దీన్ని డెకరేటివ్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైమ్ స్టోన్. ఇట్ ఈజ్ మేకింగ్ ఇన్ లైమ్, బ్రిక్స్, గ్లాస్ అండ్ సిమెంట్ తయారు చేయడానికి కానీ, గ్లాస్ అవి తయారు చేయడానికి, బ్రిక్స్ తయారు చేయడానికి కూడా లైమ్ స్టోన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే షేల్ ఎందుకు యూజ్ చేస్తాం, టు మేక్ టైల్స్ అండ్ బ్రిక్స్ తయారు చేయడానికి, టైల్స్ ఇంట్లోని ఫ్లోరింగ్కి టైల్స్ యూజ్ చేస్తాం, అవి తయారు చేయడానికి కూడా షేల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మార్బుల్, టు మేక్ స్టాచ్యూస్ అండ్ ఆల్సో యాజ్ ఏ మెటీరియల్ ఫర్ ఫ్లోర్స్. మార్బుల్ మెటీరియల్ని దేని యూజ్ చేస్తున్నాం అంటే స్టాచ్యూస్ తయారు చేయడానికి, అంటే ఎవరన్నా పెద్ద పెద్ద నాయకులు విగ్రహాలు అవి తయారు చేయడానికి మార్బుల్ అని చెప్తాం గొప్పగా. అలాగే మార్బుల్ అనేది మనకి తాజ్మహల్ ఆల్సో మేడప్ ఆఫ్ మార్బుల్. ఓకే, అలాగే ఫ్లోరింగ్ చేయడానికి మార్బుల్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వార్జైట్. ఇన్ మేకింగ్ గ్లాస్ అండ్ సెరామిక్ ఇండస్ట్రీ. క్వార్జైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాజ్ ఏ సెరామిక్ ఇండస్ట్రీ. సెరామిక్ అంటే పింగాణి అనేసి చెప్పుకుంటాం కదా, పింగాణి గ్లాస్ బౌల్స్ అవి మనం ఇంట్లో యూజ్ చేస్తారు కదా, అలా యూజ్ చేయడానికి, అవి వాటిని తయారు చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. ఓకే, అలాగే వాష్ బేసిన్స్, సెరామిక్ అంటే వాష్ బేసిన్స్ అవి ఉన్నాయి కదా, వాటిని తయారు చేయడానికి. నెక్స్ట్ స్లేట్, టు మేక్ స్లేట్స్, బ్లాక్ బోర్డ్స్ అండ్ రూఫ్ టైల్స్. స్లేట్ అన్నది షేల్ నుంచి వస్తుందని చెప్పుకున్నాం కదా, షేల్నేమో టైల్స్, బ్రిక్స్ కింద యూజ్ చేస్తాం. అలాగే స్లేట్స్, బ్లాక్ బోర్డ్స్ అండ్ రూఫ్ టైల్స్ ఇవన్నీ తయారు చేయడానికి స్లేట్ అన్నది యూజ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డిఫరెంట్ రాక్స్. ఓకే, వన్స్ అగైన్ we are having 3 types of rocks mainly. First one is the igneous rocks, second one is the sedimentary rocks, and third one is the metamorphic rocks. igneous rocks అనేది వాల్కనోస్ నుంచి వచ్చిన లావా కానీ మ్యాగ్మా ద్వారా ఏర్పడుతుంది. అలాగే సెడిమెంటరీ రాక్స్ అన్నది ఏమవుతుందంటే విండ్, రెయిన్ యాక్షన్ వలన ఏర్పడిన వచ్చిన మెటీరియల్ అంతా కూడా ఏదైతే అది అంతా కూడా వాటర్లోని
ఎర్త్ సర్ఫేస్ మీద స్టోర్ అయిపోయి లేయర్స్ కింద ఫామ్ అవడం వలన ఏమవుతుంది, సెడిమెంటరీ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఏమవుతుందంటే ఈ సెడిమెంటరీ రాక్స్లో కానీ ఇగ్నియస్ రాక్స్లో కానీ చేంజెస్ రావడం వల్ల, ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ హీట్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ వాటి స్ట్రక్చర్లో గట్రా చేంజ్ రావడం వల్ల ఏమవుతుంది, మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ ఆల్సో అబౌట్ ద different types of rocks. Okay, thank you very much.